కూల్ అంటే ఏమిటో ప్రపంచానికి చూపించిన కెప్టెన్, ప్రెజర్ అంటే నవ్వుతూ ఎదుర్కొన్న లీడర్ అతనే ఎంఎస్ ధోని. జట్టు గెలిచినా ఓడిపోయినా ఒక స్మైల్తో ఫ్యాన్స్ గుండెల్లో రాజ్యం చేసిన లీడర్ ఎంఎస్ ధోని. మరి ఐపీఎల్లో అతని ప్రయాణం ఒకసారి మనం తెలుసుకుందాం. ఎంఎస్ ధోని ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానుల గుండెల్లో ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో అడుగుపెట్టిన ధోని మొదటి సీజన్ నుంచే తన లీడర్షిప్తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా చిరునవ్వుతో ఉండడం అదే అతని గొప్పతనం. సిఎస్కే జట్టును ఫైనల్స్కి తీసుకెళ్లడం ధోనికి అలవాటే అయిపోయింది. 2010లో 11లో వరుసగా టైటిల్స్ గెలిపించి తన కెప్టెన్సీని నిరూపించాడు. 2018లో జట్టు 2 సంవత్సరాల సస్పెన్షన్ తర్వాత తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ట్రోఫీ గెలిపించి నాయకుడు అంటే ఇదే అని చూపించాడు. 2021, 23లో కూడా జట్టును ఛాంపియన్గా నిలబెట్టి ఐపీఎల్ చరిత్రలోని అత్యంత విజయవంతమైన కెప్టెన్స్లో ఒకరిగా నిలిచాడు ఎంఎస్ ధోని గారు. బ్యాటింగ్లోకి వచ్చేసరికి మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధోని ఉన్నాడు కదా అనే నమ్మకం ఫ్యాన్స్కి ఉండేది. చివరి ఓవర్లో అతను చేసిన ఫినిషింగ్ ఇన్నింగ్స్ ఎన్నో మ్యాచ్లను ఒంటరిగా గెలిపించాయి. అతని హెలికాప్టర్ షాట్స్, స్టంప్స్ వెనుక మెరుపులాంబి చేసే స్టంపింగ్స్, ఇవన్నీ చూసిన ప్రతి ఒక్కరికి ధోని ఆటగాడు మాత్రమే కాదు, అతను ఒక ఎమోషన్ అని అర్థమవుతుంది. రికార్డ్స్ విషయానికి వస్తే ఐపీఎల్లో 5,000కి పైగా పరుగులు, 2,000కి పైగా మ్యాచ్లను కెప్టెన్గా వ్యవహరించడం, అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్లలో ఒకరిగా నిలవడం, ఇవన్నీ అతని ప్రయాణాన్ని మరింత గొప్పగా నిలబెడుతున్నాయి. కానీ ఈ సంఖ్యల కంటే ఎక్కువగా మాట్లాడేది అతని ఆటపై ఉన్న నమ్మకం, జట్టుపై ఉన్న బాధ్యత. అవార్డ్స్ విషయానికి వస్తే 5 ఐపీఎల్ టైటిల్స్, ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలు, ఎన్నో కెప్టెన్సీ అవార్డ్స్, ఇవన్నీ అతని కెరీర్లో భాగమే. కానీ ధోనికి వచ్చిన అసలు బహుమతి ఏంటంటే అభిమానుల ప్రేమ. గెలిపోవటంలో మారినా ధోని మీద ఉన్న అభిమానుల నమ్మకం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. క్రికెట్లో చాలామంది ఆటగాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు, కానీ ధోని మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తుగా మిగిలిపోయాడు. అతను మైదానంలో సైలెంట్గా ఉంటాడు, కానీ అతని విజయాలు గట్టిగా మాట్లాడతాయి. ధోని ఉన్నంత వరకు మ్యాచ్ ముగియదు అనే ఒక నమ్మకం అతని అభిమానులకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్. ధోని అంటే కేవలం ఒక పేరు కాదు, అది ఒక నమ్మకం, ఒక ఫీలింగ్, ఒక లెజెండ్ ప్రయాణం. ఇలాంటి ఐపీఎల్ ఆటగాళ్ళ ప్రయాణాలు తెలుసుకోవడానికి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.